వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న కోర్టు సిబ్బంది. ఇఫ్తార్ విందులో ముస్లింలకు ఈద్ కానుక పంపిణీ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒకటిగా నిలిచి సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయికి పెళ్లి చేసిన డాక్టర్ల బృందం. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిరుదు రాధాకృష్ణ. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల న్యాయశాఖ సిబ్బంది అందరూ కలిసి న్యాయశాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులను ఘనంగా శాలువాలతో సన్మానించి వారిచే కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ఇందులో హాజరైన న్యాయశాఖ ఉద్యోగులు మాట్లాడుతూ ఈ దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం పోరాటం చేసేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుందని, మహిళల హక్కుల కోసం చాలా కాలంగా పోరాటం చేసి 19వ శతాబ్దంలో మహిళలు ఓటు హక్కు, విద్యా హక్కు, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం పోరాడి 20వ శతాబ్దంలో మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలు జరిపారని, ఈ దినోత్సవం మహిళల సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసేందుకు ప్రేరణ కలిగించిందని, మహిళల సాధికారత కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని, విద్య, ఉపాధి, ఆర్థిక స్వాతంత్ర్యం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో మహిళల సాధికారత సాధించారని తెలిపారు. మహిళల సాధికారత కోసం మనమందరం కలిసి పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ ఆర్ కమల, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ అజయ్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపరింటెండెంట్ వి శ్రీనివాసులు, నజారత్ సూపరింటెండెంట్ ఎన్ కుర్మయ్య, కోర్టు సీనియర్ స్టెనోగ్రాఫర్ పాండురంగయ్య, మహిళా సిబ్బంది ఆర్ శ్రీలత, శ్యామల, శోభ, డి గీత, మంజుల, మాధవి, మంజు, శైలజ, సావిత్రి, లక్ష్మి, లింగమ్మ, 3 కోర్టుల సిబ్బంది హరీష్, ఎన్ కుర్మయ్య, శివశంకర్, షాకీర్, షారూక్, నవీన్, అతీక్, భాస్కర్ మరియు పూర్వ లోక్ అదాలత్ సిబ్బంది భోగ హరికృష్ణ హాజరయ్యారు. నేషనల్ హైవే అధికారులను కలిసి పనుల గురించి తెలుసుకున్న ఎల్లేని ఇచ్చిన మాట ప్రకారం అనునిత్యం హైవే అధికారులను కలుస్తూ పూర్తి నిర్మాణ వివరాలు తెలుసుకుంటున్న ఎల్లేని సుధాకర్ రావు 3 రోజుల క్రితం హైవే అధికారులను కలిసి రోడ్డు నిర్మాణంతో పాటు సోమశిల ఐకాన్ వంతెన పనులు ప్రారంభించాలని సూచించారు. అటవీ శాఖ నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సోమశిల ఐకానిక్ వంతెన నిర్మాణానికి కీలక ముందడుగు. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిష్టాత్మక బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం. వంతెన నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులు మంజూరు. ఇక 24.66 హెక్టార్ల అటవీ భూమి మళ్లింపుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అటవీ అనుమతులు రావడంతో పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక వంతెన నిర్మాణంతో నాగూర్ కర్నూలు జిల్లాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయి. ప్రాంతీయ అభివృద్ధికి సోమశిల బ్రిడ్జ్ కీలకంగా మారనుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా చెవిటి సంఘం ఆధ్వర్యంలో ఆఫీసర్స్ క్లబ్ తిరుపతిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షులు పృథ్వీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని భారత్ మాతాగా పూజించే ఏకైక దేశం భారత్ అని, ఇది మన దేశంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. భారతదేశానికి మహిళలను ప్రోత్సహించే గొప్ప సంస్కృతి, సాంప్రదాయం ఉన్నాయని చెప్పారు. నేటి రోజుల్లో మహిళలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, క్రీడాకారిణులు వంటి అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు. చెవిటి మహిళలు ఈ కార్యక్రమాన్ని ఎంతో సమర్థంగా నిర్వహించిన తీరు, వారి ఐక్యత మరియు పట్టుదల తనను ఎంతో ప్రేరేపించిందని ఆయన అభినందించారు. ఈ ఐక్యత మీ అందరినీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చెవిటి మహిళలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఇచ్చి ఇలాంటి మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్యమంత్రి తరపున నిరుపేద మైనార్టీ ముస్లిం ప్రజలందరికీ ఈద్ ఉల్ తోఫా పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 80,000 మంది మహిళలు బోనాలు నెత్తినెత్తుకుని స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి జాతరలో పాల్గొన్నారు. కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ప్రతి సంవత్సరం పెద్దాపూర్లో మల్లన్న బోనాల జాతర నిర్వహించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతుంది. జాతర సందర్భంగా శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొని మున్సిపల్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన తండ్రి లేని గీతాంజలి పెళ్లి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కదిరి పట్టణానికి చెందిన డాక్టర్ శ్రీదేవి బృందం పెళ్లి పెద్దలై లాంఛనంగా పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ కదిరి పట్టణంలో హోమియో వైద్యం చేస్తున్న తనకు సోషల్ మీడియాలో ముస్త్యాల గ్రామానికి చెందిన గీతాంజలి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. కొద్ది కాలం క్రితం అమ్మాయి తండ్రి చనిపోవడంతో ఆమెకు అండగా డాక్టర్ శ్రీదేవి బృందంలోని సభ్యులు గీతాంజలి తమ బాధ్యతగా భావించి ఆమె పెళ్లికి పెద్దలుగా నిలిచారు. మహిళా దినోత్సవం రోజున గీతాంజలి పెళ్లిలో అన్ని తామై పెళ్లి జరిపించడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ప్రాంతాలు వేరైనా తమ కుటుంబంలోని ఆడబిడ్డగా భావించి గీతాంజలి పెళ్లి జరిపించడంతో పలువురు డాక్టర్ శ్రీదేవి బృందాన్ని ప్రశంసించారు. शतवनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमाय ओम
ఓం సహస్రదీర్ఘా రైట్ రైట్ రెడీ పెయిన్ లో ఉన్న ఉమెన్ ముందుగా అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ సిరి గురించి చెప్పాలి. నేను సిరమ్మ అని పిలుచుకుంటాను. నాకు ఒక సింగింగ్ యాప్ ద్వారా తను పరిచయం అండి. తను చాలా ఇంట్రోవర్ట్గా ఉండేది స్టార్టింగ్లో, ఎవరితో మాట్లాడేది కాదు, ఎవరికి రెస్పాండ్ అయ్యేది కాదు. బట్ నేను మాత్రం కంటిన్యూగా తన్ని అంటే తనలో ఉన్న మంచి నేచర్ని నేను గ్రహించాను వెరీ స్టార్టింగ్లోనే. సో మంచి అమ్మాయి ఎందుకు అలా ఇంట్రోవర్ట్గా ఉంటుంది అని చెప్పి నేను చాలా తనతో అటాచ్మెంట్ పెంచుకున్నాను. 1 year 1.5 year తర్వాత వన్ ఫైన్ డే నాకు కాల్ చేసింది. అమ్మ పోయింది, నాకు నీకే ఫోన్ చేయాలనిపించింది అని. ఆ రోజు అనిపించింది అంటే మనసులో ఒక మనిషి మనం ఎంత దూరం పెడుతున్నా కూడా మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమను ఆపకుండా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గరకు వస్తారు. ప్రేమకి ఒక హద్దు అనేది ఉండదని అనిపించింది. ఈ చార్లెట్ హోమ్ మా సూర్యాపేట నాది కూడా, అక్కడ చార్లెట్ హోమ్ ఉందన్నమాట. ఆ ఫండ్స్ అవి లేవు, డేవిడ్ అంకుల్ అని అది రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లయినా హెల్ప్ చేయాలని చెప్పి చార్లెట్ హోమ్ తరఫున వాళ్ళ మా శేఖర్ వచ్చాడు తమ్ముడు, వాళ్ళకి చాలాసార్లు హెల్ప్ చేసింది సిరి. రీసెంట్గా ఆ పిల్లల్ని ఎక్స్కర్షన్కి పంపించింది. అంతేకాకుండా మంత్లీ ఆ హోమ్లో అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా మనమే ఇప్పటి నుంచి చూద్దామని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చింది అనమాట. ఇట్లా అంటే నేను ఒక ఫ్రెండ్గా తనకి, ఒక అక్కలా తనకి పరిచయము. నా ద్వారా ఒక అనాథాశ్రమం మొత్తం ఇప్పుడు తన చేతిలోకి వెళ్ళిపోయింది. సో అదొక హ్యాపీనెస్. నుంచి వస్తున్నాయంటే తను ఇచ్చే ప్రతి ట్రీట్మెంట్కి, హెయిర్ లాస్ ట్రీట్మెంట్ కానీ, వెయిట్ లాస్ కానీ, స్కిన్ కేర్ ఇలాంటివన్నీ కూడా క్లయింట్స్ అనేవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మందికి అమౌంట్ పంపిస్తారు. నా ద్వారానే ప్రతి నెల దగ్గర దగ్గర ఒక 1 lakh దాకా ఎవరు నీడీ పీపుల్ అంటే వాళ్ళకి నేనే ఇస్తుంటాను. అంటే ఆ క్లయింట్స్ నాకు ఇస్తుంటారు, ఫలానా యోగిత గారి నెంబర్కి వేయండి అమౌంట్, ప్రతి నెల 5,000 అట్లా క్లయింట్స్ వేస్తుంటారు. అక్క ఫలానా వాళ్ళకి 25,000 వాళ్ళ ఫీజు కట్టాలి పంపించండి, ఫలానా వాళ్ళకి మెడికేషన్కి వాళ్ళకి 1,500 ఇవ్వాలి. మొన్న అసలు రీసెంట్గా నాకు ఎంత బాధేసిందంటే, నేను ఒక ఈవెంట్లో ఉన్నాను, అక్క అర్జెంటుగా ఫోన్ ఎత్తరా అంటే చూసా ఒకళ్ళు ఆటో దిగారు, ఆటో డబ్బులకు 250 కొట్టండి. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. తనకు నిజంగా ఇప్పటివరకు ఒక అకౌంట్ అనేది లేదండి. వాళ్ళ హస్బెండ్ డాక్టర్ సతీష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా వాళ్ళకు అక్కడ 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఫినాన్షియల్ గా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని. కదిరి అనంతపూర్ డిస్ట్రిక్ట్, సత్యసాయి డిస్ట్రిక్ట్. సో మేము అక్కడే సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే మా మదర్ చనిపోవడం, నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకురావడం, ఒక ఉమెన్ ఎట్లా ఉంటది పెయిన్ అనేది ఫేస్ చేసుకుంటూ రావడం. అప్పుడు ఒకవేళ ఇష్టం లేకపోయినా నేను వీడియోస్ చేయాల్సి వచ్చింది, కామెడీ త్రూ ఏదైనా కూడా. మెల్లిగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, నన్ను ఫిజికల్లీ మెంటల్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ నేను ఆ డిప్రెషన్ నుంచి కూడా బయటకు వచ్చి ఆ వచ్చిన అమౌంట్ని వెయిట్ లాస్ ట్రైనింగ్ ఏదైతే వచ్చిందో డైరెక్ట్ ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, నేను ప్రతిదీ లెక్క పెట్టాలి, ఐటీ చెప్పాలి, అన్ని చెప్పాలి. అట్లా కాదు. ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వాలంటే అది వీళ్ళలో వీళ్ళు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళకే పే చేయాలి. అది సారీ హాస్పిటల్ బిల్స్ అయ్యొచ్చు, కాలేజ్ ఫీజులు అయ్యొచ్చు, ఆర్ఫనైజెస్ వాళ్ళు పే చేసి వాళ్ళ చేతితో. ఇక్కడ ఒకటి ఉంటుంది సార్, కర్మ అని ఉంటుంది. అన్నిటికంటే కష్టమైన విషయం ఏదన్నా ఉంటే ఎవరికి వాళ్ళు మారడమే అన్నిటికంటే కష్టమైన విషయం. సో ఒకరిని హ్యాపీగా ఉండేటట్లు వీళ్ళ చేతితోటి చేపిస్తే వాళ్ళు బాగుంటారు, వీళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుందని మనం 30 రోజుల ప్రోగ్రామ్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు పే చేసి చేస్తారు. అది కాకుండా స్కిన్ కేర్, హెయిర్ కేర్ కూడా మనది ఉంది. డాక్టర్ ఇక్కడ లిమిటెడ్ పీపుల్ మాత్రమే తీసుకొని వాళ్ళు డైరెక్ట్ గా నీడీ పీపుల్ కి పే చేస్తారు 5,000 రూపీస్. అది ఆర్ఫనైజెస్ కి చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి చేయొచ్చు, మెడిసిన్స్ కి చేయొచ్చు, దేనికైనా కూడా వాళ్ళు చేస్తారు. సో అలా చేసి అలా నెలకి 7-8 లక్షలు అలా చేయడం ద్వారానే ఈ రోజు 800 నుంచి 1000 మంది దాకా మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ లో ఉన్నారు, లేకుంటే నాతో ఉన్న వాళ్ళే. ఒక్కొక్కరు మీకు ఎట్లా వచ్చింది ఇంత టీం అంటే కూడా ఒక మంచిగా దారికి వెళ్తున్నప్పుడు 100 మంది మంచి వాళ్ళు వస్తారు. సో అలా వచ్చిన వాళ్ళే అందరూ కూడా. సో ఈ రోజు పెళ్లి చేస్తున్నాం అంజలికి. ఇదేదో మేమేదో ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేస్తున్నాం ఇట్లేం చెప్పట్లేదు. అమ్మాయికి మాకు 1 year నుంచి అటాచ్మెంట్ ఉంది. తను ఒక సోషల్ మీడియా త్రూనే ఒక మెసేజ్ వచ్చింది. నాకు వెనక వీళ్ళకి ఇట్లా కూడా లేకుండా ఒక జస్ట్ ఒక గుడిసె కూడా కాదు, పైన ఒక డేరా లాగా అట్లా వేసుకుని
సో నాకు పెళ్లి చేసే వాళ్ళు ఒకరు ఉండాలి వెనక నుంచి అని చెప్పేసి అడిగింది తను. ఆ టైంలో చాలా కాంప్లికేషన్స్ అట్లా ఉండే. సో 1 year పట్టింది టైం తనకు అంతా అడ్జస్ట్ కావడానికి కూడా. సో ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయింది సడన్ గా ఒక 1.5 month బ్యాక్. సో మేమంతా ఆల్రెడీ తనతో అటాచ్ అయినాం కాబట్టి అందరం మా ఇంటి బిడ్డ, మా ఇంట్లో అది అక్క అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకున్నాం. అందరం కలిసి పెళ్లి చేస్తాను, బాధ్యత ఒక్కొక్కటి తీసుకున్నాం. మనీ మీకు చాలా మంది అడిగారు, మీకు మనీ ఇవన్నీ చేయడానికి ఎక్కడి నుంచి వస్తుంది సార్? నేను మనీ కనుక బయట నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరికి లెక్క చెప్పాలి, నాకు అంత ఓపిక లేదు. అండ్ రెండోది, నేను ట్రీట్మెంట్ కి డబ్బులు తీసుకున్నా కూడా నువ్వు మంచి మనిషి కోసం ఏం చేసినావు అని 10 సంవత్సరాల తర్వాత నన్ను అడుగుతారు. ఈరోజు నన్ను అడగడానికి ఎవడో లేడు, ఎందుకంటే నేను అన్ని ఫేర్ గా చేసినాను. సో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఇక్కడనే అందరూ ఉన్నారు. సో ఒక మనిషి మంచి ఆలోచనలతోటి ఉంది, మంచి హ్యాబిట్స్ తోటి ఉంది, మనం ఏదైనా సాధించగలం అని నమ్మినప్పుడు చుట్టుపక్కల అందరూ బాగుంటారు. అలా వేల మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అలా మారిన వాళ్ళల్లో కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ పెళ్లి కూడా చేస్తాను. అండ్ ఈ పెళ్లికి కూడా తాళికి నాకు 4 lakhs దాకా అయింది. 2 lakhs నుంచి బయట నుంచి వచ్చింది. అది కూడా ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్. దాంట్లో ఉన్న వాళ్ళే ముగ్గురు నలుగురు హెల్ప్ చేసింది. మిగిలినవన్నీ కూడా మనమే చేసుకున్నాం ఓన్ హాస్పిటల్ నుంచి అంతా కూడా. ఇన్ ఫ్యూచర్ కూడా ఒకరిని మనం తీసుకుంటే ఒక బిడ్డగా మన బిడ్డే. ఈ అమ్మాయికి కూడా ఇన్ ఫ్యూచర్ కూడా మన వల్లనే మనతే అంతా ఉంటది. కాకపోతే ఇక్కడ సింపుల్ గా ఒకటి, సర్వీస్ చేసే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఎట్లా అంటే తీసుకునే వాళ్ళని చాలా నీచంగా చూస్తున్నారు సార్. వ్యూస్ కోసం వాడుకోవడంకో, లేకుంటే డబ్బుల కోసం వాడుకోవడంకో, ఇంకోటి వాడుకోవడానికే చేస్తున్నారు తప్ప అవతల వాళ్ళకి మనం చేసే అవకాశం వచ్చిందంటే దేవుడు అదృష్టం లేకపోతే మనకు బుద్ధి రాదు, మనం డబ్బులు పెట్టలేం. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న కోర్టు సిబ్బంది. ఇఫ్తార్ విందులో ముస్లింలకు ఈద్ కానుక పంపిణీ. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒకటిగా నిలిచి సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయికి పెళ్లి చేసిన డాక్టర్ల బృందం. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బిరుదు రాధాకృష్ణ.